రెడ్డి సార్, నమస్కారం సార్. నా పేరు సునీల్ గౌడ్. నాది అంతరం విలేజ్, చేవల్ల మండల్, రంగారెడ్డి డిస్టిక్ సార్. నాకు గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏందనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు. ఎన్ని రకాలుగా చేసుకున్నా మాకు ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వట్లేదు సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా పట్టించుకోలేడు, మంత్రి గారి దగ్గరికి పోయినా పట్టించుకోలేరు. నాకు ఇక చేతులు ఇక్కడి వరకే వస్తాయి సార్. అసలు నేను లేవలేను, ఇంతకు మించి రాలేను. అసలు కదులుడిగినాగా లేని పరిస్థితిలో ఉన్నా సార్. నేను ఈ సమస్య ఉంది. మమ్మల్ని ఏ ప్రభుత్వం, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలకినా పట్టించుకోలేదు సార్. మాకు ఉండడానికి ఇల్లు లేదు, బతకడానికి చాలా కష్టంగా ఉంది సార్ మా జీవితం. మమ్మల్ని బతికియండి సార్ మీ దయతోటి. నాకు ఇట్లా నేను కరెంట్ ఆఫీస్ లో క్యాజువల్ లేబర్ గా జాబ్ చేసేవాడిని సార్. కొన్ని కారణాల వల్ల ఆయన ఎస్సీ గారు, సూపరింటెండెంట్ సార్ అనేది వద్దంటున్నాడు సార్. నీకు ప్రాబ్లం ఉంటే నువ్వే వచ్చి చేసుకో, లేకపోతే లేదని ఇది చేస్తున్నాడు సార్. ఆయన వికారాబాద్ ఎస్సీ గారు సార్. ఆ రకంగా మమ్మల్ని హరాస్మెంట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సార్. మాకు ఏదైనా సజెషన్ ఇచ్చి మాకు హాస్పిటల్ పరంగా మాకు ఒక ఇల్లు కానీ ఏదైనా ఇది చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్. మేము కనీసం మమ్మల్ని చంపనేస్తే మేము హాయిగా చనిపోతాం సార్. బాధ బతకలేకపోతున్నాం సార్. మాకు చేసేవాళ్ళు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు. అమ్మ నాన్న మీద ఆధారపడాలన్నా నాయన ఒక 80 సంవత్సరాలు ఉంటాడు, అమ్మ ఒక 70 సంవత్సరాలు ఉంటాడు. వాళ్ళకి నేను ఏం చేయను స్థితిలో ఉన్నారు సార్. కుటుంబం మొత్తం ప్రాబ్లం ఉన్నది సార్. ఆదుకోండి సార్. సార్ మాకేమన్నా చేయండి. రేవంత్ రెడ్డి సార్ కలిపి మా బాధలన్నీ చెప్పుకుంటాం. ఆ రకంగా నన్ను మా బాధలు తీరుస్తాడేమో రేవంత్ రెడ్డి సార్. అది ఒక ఆశ సార్ మాకు. ప్లీజ్ సార్ రేవంత్ రెడ్డి సార్ని కలిపియండి సార్. మా కుటుంబం అంతా సమస్యలనే ఉంది సార్. సమస్య ప్రాబ్లంలోనే ఉన్నాం. అన్నలు అమ్మ నాయన ఏజుడు అన్న వాళ్ళందరూ సమస్యతోనే ఉన్నాం సార్. టోటల్ గా సమస్య. చనిపోలేక బతుకుతున్నాం. చనిపోయే ఆప్షన్ ఇచ్చి హాయిగా చనిపోతాం సార్. అదొకటి మాకు చేయండి సార్, ప్లీజ్ సార్.